టీమిండియా దక్షిణాఫ్రికాతో రెండో వన్డే రేపు 3వ తేదీన జరగనుంది. రాయ్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సత్తా చాటడంతో తొలి మ్యాచ్ లో భారత్ 17 పరుగుల తేడాతో విక్టరీ నమోదు చేసింది. అయితే రెండో వన్డేలో టీమిండియా తుది జట్టులో పలు మార్పులు జరగనున్నట్లు తెలుస్తుంది. రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లలో రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి రానున్నారు. టెస్ట్ సిరీస్ లో 0-2తో క్లీన్ స్వీప్ కు గురైన టీమిండియా సీనియర్ల రాకతో వన్డే సిరీస్ లో శుభారంభం చేసింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సెంచరీ, హాఫ్ సెంచరీలతో రాణించారు. అయితే ప్రోటీస్ ముందు 350 పరుగుల లక్ష్యం నిలిపినప్పటికీ భారత్ విజయం కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. భారత బౌలర్లు ఆశించిన మేర రాణించకపోవడంతో మ్యాచ్ చివరి వరకు వెళ్లింది. దీంతో రెండో వన్డేకు ముందు భారత్ తుది జట్టులో మార్పులు చోటు చేసుకునేలా కనిపిస్తున్నాయి. చాలా రోజుల తర్వాత భారత జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ విఫలమయ్యాడు. 8 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక వాషింగ్టన్ సుందర్ సైతం పెద్దగా రాణించలేదు. ఆల్రౌండర్ కోటాలో జట్టులోకి వచ్చిన ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు. దీంతో బ్యాటింగ్ లో 13 రన్స్ మాత్రమే చేసిన అతడు బౌలింగ్ లో 3 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో గైక్వాడ్ తో పాటు వాషింగ్టన్ సుందర్ పై రెండో వన్డేలో వేటు పడే అవకాశం ఉంది. ఇక రుతురాజ్ గైక్వాడ్ ప్లేస్ లో స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. ఇక వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో పేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తీసుకోనున్నట్లు తెలుస్తుంది. పంత్ ఏడాది కాలంగా కేవలం ఒకే ఒక్క వన్డే మ్యాచ్ మాత్రమే ఆడాడు. టెస్టులతో పోలిస్తే వన్డేల్లో అతడి ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. అందుకే పంత్కు బదులు కేఎల్ రాహుల్ కు తాత్కాలిక సారథ్య బాధ్యతలు దక్కాయి. కానీ రెండో వన్డేలో మాత్రం పంత్ తుది జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా రెండో వన్డేకు భారత తుది జట్టు అంచనా ప్రకారం ఇలా ఉండే అవకాశం ఉంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ లేక రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధి కృష్ణ.